ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల మొదటి వారంలో మిథున రాశి వారి తలరాత మారబోతోంది. రాళ్ళు వేసిన చేతులని పూలు. మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు. అసలు మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, మిథున రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఆర్థికంగా కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండే వయసు కనిపించలేని ఒకళ్ళ కలవారిగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుభవతత్వాన్ని కూడా కలవారిగా ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటల తీరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది. కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను వేరుచి వేసుకొని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకుని కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు. ఈ రాశి వారికి రచన చేయడం అంటే చాలా ఇష్టం. ప్రాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది. ఉగాది నుండి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహం అయిన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతకంటే ముందే గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరొక వైపు ఈ మిథున రాశి వారికి రాహుకేతువుల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోంది, వీరి సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం కనిపిస్తోందండి. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడం, మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది నుండి కూడా గురుడి యొక్క ప్రభావం కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండే జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడి కారణంగా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యులకు కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రత్యేకంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండడం కారణంగా మీ యొక్క కుటుంబానికి ఎక్కువ సమయం కూడా మీరు ఇవ్వలేకపోతారు. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు మంచి పదవులు కూడా లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగినటువంటి వారు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కూడా ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అంటే మిథున రాశి వారికి కొత్త ఏడాది రాహు అనుగ్రహంతో డిసెంబరు 4వ తేదీ 2026 వరకు శుభ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత సంవత్సరం ముగింపు వరకు ప్రతికూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరైతే ఈ సమయంలో పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
ఈ రాశి వారికి కేతు కారణంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 4 డిసెంబర్ 2026 వరకు సానుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంబంధిత విషయాల్లో అనేకమైన లాభాలు అవకాశం ఉంటుంది. 5 డిసెంబర్ 2026 నుండి కేతు కారణంగా మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో వివాదాలకు దూరంగా ఉంటే మీరు మంచిది. ఉగాది తర్వాత విద్యారంగంలో కొన్ని అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుడి యొక్క మొదటి స్థానంలో సంచారం చేయడం శుభప్రదం కానప్పటికీ దాని కోణం ఎల్లప్పుడూ కూడా ప్రయోజనకరంగా పరిగణింపబడుతుంది. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు గురుడి యొక్క కోణం ప్రభావం 5, 9 స్థానాలు ఉంటుంది. ఈ కారణంగా మీకు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క 2వ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండడం వల్ల కారణంగా మీ యొక్క చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ కాలంలో మీరు సోమరితనం విడిచిపెట్టాలి. విద్య పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వలన సామాజిక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది పొడవునా 10వ స్థానంలో శని సంచారం కారణంగా ఈ కాలంలో మీరు మరింతగా కష్టపడాలి. మరొక వైపు గురుడి యొక్క ప్రభావంతో జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉన్నత స్థితిలో ఉండడం వలన వ్యాపారులకు మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీకు మంచి విజయం లభించవచ్చు. బుధుడి యొక్క అనుగ్రహంతో కూడా మీకు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు, వ్యాపారవేత్తలు కూడా బాగా రాణిస్తారు. మిథున రాశి వారు ఈ ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు చూస్తారు. ఈ రాశి నుండి గురుడు లగ్న స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. దాదాపు జూన్ 2వ తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి అనేది ఉండవచ్చు. ఆ తర్వాత గురుడు యొక్క 2వ స్థానంలో అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉంటాడు. ఈ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీరు సరైన ఆహార నియమాలు పాటించడం వలన సమస్యల నుండి మీరు అధిగమించే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు తెలుసుకుందాం. మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యాధి, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న గదులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరు సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ అండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి. అందువల్ల వీరికి ధనం గురించి చింత, భవిష్యత్తు గురించి ఆందోళన కూడా వీరిలో ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.